నాతో వస్తావా నాతో వస్తావా? ఏమండి వాళ్ళని టీస్ చేస్తున్నారండి. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను 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 నేనున్నాను. ఇది నా నవ్వు బాబు. రేయ్ నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? ఇప్పటిదాకా అలాంటి ఫీలింగ్ లేదు, ఇప్పుడు కలుగుతుంది. నువ్వు కొంచెం పక్క జరుగు. ఓ పోరి కరావే. హలో, నేను ఒక్కసారి కరిచానంటే 100 సార్లు కరిచినట్టు. నువ్వేమన్నా భాష అనుకుంటున్నావా? కాదు, మా దమ్ముంటే కాసుకో. రేయ్, నాకు గజ్జి పట్టిన పిచ్చి కుక్క కరిచింది. నేను ఒక్కసారి కరిచాననుకో బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేసుకోవాలి. కొరకనా? కురుకుతాడంట. వీడు కొరికితే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు తీసుకోవాలి. బొడ్డు లడ్డు లాగా అవుతుంది. బాగుంటది, ఒక్కసారి కొరుకుతా. చూసారా ఎలా భయపడించాను? చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన సహాయానికి సెకండ్ ఇవ్వాలనుంది, కానీ మిమ్మల్ని పిచ్చి కుక్క కరిచిందన్నా. అదంతా ఉత్త పేకుడు. వాళ్ళని భయపడించడానికి అన్నాను అంతే. నిజం కావాలంటే నాకేం లేదు. నిజంగా? నిజం. అయితే సెకండ్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. హాయ్ జ్యోతిక. అదెవరు? నా పేరు మల్లిక. చవరుకా, నేను మాటలో నాగార్జున అయినప్పుడు నా జోడి జ్యోతికినే కదా. ఆహా, అలా వచ్చావా? కాదు, బైక్ మీద వచ్చా. నేను హెలికాప్టర్ మీద వచ్చాను. అది కొంచెం రిపేర్లు ఉందిలే. రిపేర్ లో ఉంది నీ బ్రెయినా? కాదు, ట్రైన్. నిన్న మా ఇంటి దగ్గర ఒక అతను మ్యానువల్ లో పడి ఇక్కడ పడి ఎక్కడో తేలాడు. నయం, నువ్వు పడలేదు. నేను పడ్డాను అనుకో. ఎందులో? ప్రేమలో. అందుకేగా నా వద్దకు వచ్చి తేలా. జ్యోతిక, నువ్వు అచ్చం చంద్రముఖిలా ఎంత అందంగా ఉన్నావో. ఏంటి దెయ్యంతో పోలుస్తున్నావా? కాదు కాదు, నిన్ను పొగుడుతున్నాను. నీకోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. కోతలు కొయ్యకు. నీకోసం కోతలే కాదు, ఏమైనా కోసుకొస్తాను. పద. హలో, నేనా అండి? ఏంటి సంగతులు? మా తమ్ముడు ఫీజు కట్టడానికి వచ్చానండి. తమ్ముడు ఫీజు కట్టడానికి వచ్చావా? వెరీ గుడ్. ఎవరు మంది? రావులపాలెం అండి. రావులపాలెమా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు తమ్ముళ్ళకి అన్నయ్యలకి రాగింగ్ చేయకూడదని ఇక్కడ ఏం బోర్డు లేదు కాబట్టి ఎవరైనా రాగింగ్ చేయొచ్చు. అన్న రాగి చేస్తారు ఇప్పుడు? అవును, మేము సీనియర్స్, నేను రాగింగ్ చేస్తాను. రాగింగ్ అంటే నీ చేత బట్టలు ఇప్పించము, జస్ట్ యాక్టింగ్ అన్నమాట. అయితే పర్లేదండి, అయితే పర్లేదు. మా అన్న ఎన్టీఆర్ శైలకు చెప్పు. అయ్యి బాబు, నేను చెప్పలేనండి. డాన్స్ వచ్చా? అయితే పాడతాను, డాన్స్ చెయ్యి. అయితే మీరు బాగా ఆకు చాటు పిల్ల తడిచే, అది కొంగు చాటు రైక తడిచే. టాలెంట్ అన్న. బాగా చేసావు, చాలా బాగా చేసావు. ఇప్పుడు మా అక్కిరై నాగేశ్వరరావు లా చెయ్యి. పాట పాడండి, నా కళ్ళు చెబుతున్నాయి. తప్పకుండా. నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించాలని, నా చేతులు చెబుతున్నాయి నీ విప్పలు కొట్టాలని. ఓహో బాగుంది. ఇప్పుడు మా అన్న మెగాస్టార్ చిరంజీవిలా చెయ్యి. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా. మా జిల్లా ఏంటో మాకు తెలుసు కానీ ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ లాగా చెయ్యి. యాక్షన్ కింగ్ అర్జున్ అండి. అరే ఫ్యాన్ కూడా ఎక్కడ మరా? అబ్బో ర్యాంక్ చేస్తారా? ఎందుకు గెలిచా? నాకేం తెలుసు ఇలా కొడతామని. అక్షర్ కింగ్ అర్జున్ లాగా అంటే నన్ను చూసుకోవాలరా. సరే బుక్ తీసుకో. ఇటొద్దు అటు వెళ్దాం. నీ పేరు మాసా? దమ్ముంటే కాసుకోనా? మాస్లేదు గీస్లేదు సార్. నాగార్జున సార్ నా పేరు. సూపర్ నాగార్జున? సూపర్ నాగార్జున కాదు సార్, నా పేరు ఎన్ అర్జున్ సార్. అందరూ నాగార్జున నాగార్జున అంటారు సార్. ఇన్ని పేర్లు పెట్టుకున్నావంటే ఖచ్చితంగా ఈ గ్యాంగ్ నువ్వే బాస్ అయి ఉండాలి. చెప్పు, దావుద్ కి నీకు కనెక్షన్ ఏంటి? చెప్పు. నాకు దావుద్ కి ఎవరు తెలియదు సార్. అయితే నువ్వు చోటా షకిల్ బ్యాచా? షకిల్ సినిమాలు తెలుసు కానీ చోటా షకిల్ ఎవరో తెలియదు. నిజం చెప్పు.
నా మీద ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. చెప్పు, అల్లర్ల కోసం బాంబులు ఏమైనా తెచ్చావా? బాంబులా? దీపావళి బాంబులు కావాలంటే నా కడుపులో దడదడమంటారు సార్. సురుసురు బత్తలు కావాలంటే నాకు కింద సుర్రు పడ్డది సార్. నాకేం తెలియదు సార్. హలో ఆశ, మన ప్లాన్ సక్సెస్. అనుకునేది అనుకున్నట్టుగానే జరిగిందిగా. అవును ఆశ, మన వాళ్ళందరినీ తప్పించారు. వెరీ గుడ్. అనుకున్న ప్రకారం మన వాళ్ళందరినీ పోలీసులు కోర్టుకి తీసుకెళ్తుంటే మధ్యలో మనం ఎస్కేప్ చేయించాం. అలాగా? స్టూడెంట్సా మజాక? మరి మన వాళ్ళు ఎటు పారిపోయారు? నువ్వు థ్రిల్ అయ్యే చోటకి. ఎక్కడికి? ఎక్కడికంటే అది మాత్రం సస్పెన్స్, కానీ ఒకటి మాత్రం నిజం. ఆ ప్లేస్ పేరు చెప్పాననుకో, నువ్వు వండర్ అయ్యి థ్రిల్ అయిపోతావు. అలాగా? ఎక్కడ ఉంటుందా place? ఏంటి? ఎలా వచ్చారు ఇక్కడికి? గోడ దూకొచ్చాం. బయట సెక్యూరిటీ ఉంది కదా. పర్మిషన్ తీసుకొని వచ్చాం. చాలా చాలేవమ్మా, కంటపడకుండా వచ్చాం. అవునా? ఏం చేద్దాం, ఇంతకన్నా సేఫ్ ప్లేస్ లేదు కదా. అవునరా. ఓకే, ఇంట్లోకి వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ దాచాలి? అది నీ ఇష్టం. నా బెడ్రూమ్ కన్నా సేఫ్ ప్లేస్ లేదు. మనల్ని కాపాడింది ఆ దేవుడు కాదు, ఈ దేవత. గది బాగుంది. పైన నక్షత్రాలు ఉన్నాయి రోయ్, భలే అంటించారు. నాకు మాత్రం తెగ నచ్చేసింది. డే కూడా నైట్ లాగుంటుంది. సర్లేరా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడే ఉండాలి. ఓ ముందా డ్రెస్సులు విప్పేయండి. ఇవి వేసుకోండి. ఓ ఇవైతే వేసుకుంటాం కానీ మీరు కాస్త బయటికి వెళ్తే. సరే సరే, నేను వెళ్తాను. నాకైతే ఈ లంగా నాదిరా. ఇదిరా. ఏదో ఒకటి వేసుకో, అమ్మాయిల బట్టలు గొడవే. ఈ లంగా జాకెట్ వేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు కదరా. చోలీ కే పీछे क्या है, చోలీ కే పీछे. ఈ పంజాబీ డ్రెస్ అదిరిందిరా. రే, నేను ఈ డ్రెస్ ఏమో గానీ నువ్వు మాత్రం మీసాలు తీస్తే ఏంట్రా మన పరిస్థితి? అయిపోయిందేంట్రా? పాడు దగ్గరికి రాకు. మాస్ లాగుండేవాడి, ఇప్పుడు అయిపోయాను. ఇంత ఇబ్బంది పడుతున్నావుగా, పోనీ నా జీన్స్ ఇమ్మంటావా? అమ్మ తల్లి వద్దు. చూడ్డానికి మగవాళ్ళ జీన్స్ ఆడవాళ్ళ జీన్స్ ఒకేలాగుంటాయి కానీ మధ్యలో తేడా వస్తుందమ్మా. సరే, నీ ఇబ్బందులు నువ్వు పడు. ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, నేను వెళ్ళి మీకు డ్రెస్సులు తీసుకొస్తాను. సో మీకు నో ప్రాబ్లం. మీ అందరికీ భోజనం అంతా నేనే తీసుకొస్తాను. మీకేం కావాలన్నా నన్ను ఫ్రీగా అడగండి. చిచ్చి, అన్నయ్య వచ్చినప్పుడు మాత్రం మంచు కింద దాక్కోవాలి. ఓకే? ఇంతకీ ఆ సింహం ఎప్పుడు వస్తుందో? అంటే మా అన్నయ్యేనా? వేరే చెప్పాలా? టైం అయింది. అయ్య బాబోయ్, దాక్కోడ్రా. అబ్బా, హాయిగా ఉందిరా. ఒక్క నిమిషం సూతో తొక్కుతేనే చచ్చిపోతున్నారా. 3rd డిగ్రీలో సూలతో కూర్చుతే